పల్లెటూరు అంటే మన ఊరు. మన ఊర్లో ఉన్న నలుమూలల్లోని మంచి చెడులు తెలిసిన మంచి వ్యక్తులే మన ఊరి పెద్ద మనుషులు. అన్ని తెలిసిన పెద్ద మనుషులు ఇస్తే తీసుకొని చెప్పిందల్లా విని చేసి మన ఊరికి నాయకునిగా ఎన్నుకునేవారు. అదొకప్పుడు 10 ఏళ్ల కిందట. కానీ మన ఈ షార్ట్ ఫిలింలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, ప్రచారానికి వచ్చిన నాయకుడిని ప్రశ్నించడం. బట్ 2 టైప్స్ ఆఫ్ ది స్టోరీ. చూద్దాం మన ఊరు ఎలా ఉందో. బచ్చయ్యా జరికరా. ఏంది పిలిస్తేవి? తొలుతా నీవు జర కూసో. ఏ మల్లుడా ఎలక్షన్ వచ్చింది, ఫుల్ ఖుషి మనకు. అవు మామ, కోటలు ఇస్తారు, బీర్లు ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, తినలేం తాగలేం. అవురా, నిండా తినొచ్చు తాగొచ్చు, ఇంటికాడ బోకర్స్ కూడా తక్కువ అవుతుంది. అవును, ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు? బండకాడి బాలకృష్ణయ్య, చింతశెట్టి కాడి బచ్చన్న, సేదురుబాయి కాడి సినేంకటయ్య, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. ఎవరికన్నా మంచోళ్ళకు, మన ఊరికి మనకు మంచి చేసేటోళ్ళకే ఓటేస్తాం. అరే ఎందుకు మామ, బండకాడు బాలకృష్ణ పోటీ చేస్తున్నాడు, ఆయనకే ఓటేస్తాం. ఆయనకే ఎందుకేలే, గా చింతశెట్టి కాడు బచ్చన్నకే వేస్తా. బండకాడు బాలకృష్ణ గురించి నీకు తెలుసా? నాకే పని ఉన్నా ఆయన ఇంటికి వెళ్తే ఇంతవరకు కాదనలే, అలాంటి మంచి వ్యక్తికే ఓటేస్తా. అవురా, గా చింతశెట్టి కాడు బచ్చన్నకే ఓటేస్తాం అనుకున్నా, ఆయన మంచోడు కాదని ఇప్పుడే తెలిసింది. ఇంతకు ముందు నీకు తెలియదా? ఒక్కరోజు చింతకాయల కొయ్యింటి పుల్లగా పప్పన్న చేసుకొని తిందామంటే తెంపనీయ దొంగ సచ్చినాడు. అవురా, ఊళ్ళో కోటార్లు బీర్లు వంచుతున్నారు. లేవుండ్రి పోదాం. అక్క, ఓటు మనకే వేయాలి. తప్పకుండా వేస్తామయ్యా, మీకే వేస్తాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే అయ్యా. నమస్తే. నీ ఓటు నాకే వేయాలి. ఓటు నీకే వేస్తా. నీ మీద నాకు అభిమానం. అయ్యా ఏమన్నా? అయ్యా, నేను మందు పైసలు ఏమీ పంచను, నేను మంచి పనులు చేస్తా. అంతేనా? అంతే. కానీ పని మాత్రం మంచిగా గెలిచిన తర్వాత మర్చిపోరాదు, సరేనా? సరే అయ్యా, నీకే ఓటేస్తాం. పోయిరా పోయిరా. అమ్మా నమస్కారం. మనది ఫోన్ గుర్తు. ఫోన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలమ్మా. గెలిపిద్దాంలే. ఇంతకు నువ్వేం చేయాలనుకున్నావు? సర్పంచ్ అయ్యి. అమ్మా, నేను ఊరికి మంచి చేయాలనుకుంటున్నా అమ్మా. అంటే ఊరికి మంచి చేయాలనుకుంటున్నావు? ఏం మంచి చేయాలనుకున్నావు? అమ్మా, ఊళ్ళో రోడ్లు వేపిస్తా, మోరీలు తీపిస్తా, ఊళ్ళో మంచినీటి సౌకర్యం చేపిస్తా. ఒకటి గుర్తించుకో, అందరు ఇలా చెప్పి అందరు సంపాదించుకున్న వాళ్ళే. ఓటు వేసిన తర్వాత ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. మాకు మంచి నాయకుడు కావాలి. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. ఓట్ మనకేయాలి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. నన్ను గెలిపిస్తే మీకంతా మంచి చేస్తా. మీ చుట్టూ ఫ్యాన్ లాగా తిరుగుతుంటా. మస్తు చెప్తావులే. ఫ్యాన్ తిరగదు, తర్వాత నీవు తిరగవు. మీ చుట్టూ మేము తిరగాలి, మాకు ఉడక వస్తుంది, నువ్వు ఏసీలో కూర్చుంటావు. ఇట్లా చేస్తావేమో ఆశన్న. మనం ఒకటే. నీవు అట్లా చేస్తే ఎట్లా? నీకు ఉడక వస్తే నాకు ఉడకపోయేదా? ఫస్ట్ ఓటేసి గెలిపించు. జరాగు సర్పంచ్ గారు, జరాగు. ఇక్కడ చెప్తా, నీ మంచిగా గుర్తుపెట్టుకో. ఊళ్ళో వాళ్ళందరికీ తాగడానికి మందు పైసలు ఎంత ఖర్చు పెడుతుండవో అదే ఖర్చు ఊరుకు పెట్టు. సర్పంచ్ పదవి గెలవకపోయినా ఊరిలో మంచి గుర్తింపు ఉంటది నీకు. చివరిగా ఒక మాట, మనకి ముఖ్యమైనది మంచితనం. మంచితనం మన మనసుకు ఉండాలి, మంచితనంతో నటించకూడదు. అయ్యా, నీవు ఇచ్చిన కోటరు 200 రూపాయలు తీసుకో. ఆడ కింద నల్ల నీళ్లు కారిపోతుండయి, దానికి చాలు చేయనికే బంద్ చేయనికే ఒకటి తీసుకొచ్చి ఫిట్ చెయ్యి.
ఏం అచ్చన్న బాగున్నావా? మనది బిందె గుర్తుకు ఓటేయాలి. సర్పంచ్కి పడ్డావా నువ్వు? 10 పాస్ అయినవా? అరే నీకు తెలియదేముంది, చిన్నప్పటి నుంచి బర్లకాడికి పోతి, తెలివచ్చినాక గదే పార పని చేస్తి, ఎట్లా చూసినా గదే గాడిద కష్టం చేస్తుండా, జర్ర తెలివికి మళ్ళినా సర్పంచ్కి నిలబడతి. అట్లయితే నీవు సర్పంచ్కి పోటీ చేయకు. గవర్నమెంట్ ప్రకారము 10 పాస్ అయితేనే పోటీ చేయాలనంట. మన ఊరంతా ఒకటైతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీవేం ఫికర్ పడకు, అన్ని డూప్లికేట్ సర్టిఫికేట్ తయారు చేస్తుండా, ఈసారి గెలుపు మనదే. అరే సత్తిగా వీళ్ళ గురించి తెలియదేముంది, వాళ్ళు అట్లే మాట్లాడతారు. ఇన్ని రోజులు తీసుకోలేదా ఏమన్నా ఎక్కువ ఇస్తారేమని అట్లా మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికి అన్ని కార్టర్లు మనిషికి 200 ఇచ్చిరండి. ఊరంతా ఇవ్వాలి, ఓట్లన్నీ మనకే రావాలి. తిన్నం తాయినం అన్న స్వార్థంతో అయినా ఓట్లేస్తారు. సర్పంచ్ అభ్యర్థులారా, మాకు మందిస్తేనే ఓటేస్తామా లేకపోతే మేము ఓటు వేయమా? మేము భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించింది. ఓటు హక్కు ఉందని ఓటుకు నోటు చూపించి జనాన్ని మార్చేస్తున్నారు. కానీ ఊరిని బాగు చేసే సర్పంచ్ కావాలి. మేము సొంత నిర్ణయంతో ఎన్నుకుంటాం, ఊరు బాగుపడుతుందనే నమ్మకం. అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలకు మరియు అన్ని యువజన సంఘ నాయకులకు నా యొక్క ధన్యవాదాలు. ఈనాడు మీరందరూ కలిసికట్టుగా నన్ను ఎన్నుకున్నందుకు మీకు అందరికీ పేరు పేరు నా పాదాభివందనం. డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారం నేను నడుచుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తుండా.